హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఫస్ట్ డే అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వీక్ 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, శేఖర్ భాష, పృథ్వీరాజ్, సీత. ఈ 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. నామినేషన్లోకి వచ్చిన ఈ 8 కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 24% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇతను టాస్క్లు ఆడట్లేదు, హౌస్లో కూడా పెద్ద పాయింట్ టు పాయింట్ అస్సలు మాట్లాడడం లేదు. ఓన్లీ సోనియాతో బాతాకాన్ని కొట్టడానికి వచ్చినట్టున్నాడు అయినా కూడా ఇతనికి అయితే ఇటువంటి ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. నేనైతే షాకింగ్ ఓటింగ్ అనే చెప్తాను. అలాగే సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకి 20% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 9% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో నైనిక ఉన్నది. నైనిక కూడా సేమ్ 9% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమె కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సిక్స్త్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి సేమ్ 9% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెవెంత్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి కూడా సేమ్ 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే లాస్ట్ ప్లేస్లో సీత ఉన్నది. సీతకు 8% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, నాకు ఇదేంటో అర్థం కావట్లేదు. హౌస్లో అందరికంటే బాగా గేమ్స్ ఆడుతున్నది, అలాగే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నది ఓన్లీ సీత మాత్రమే. అలాగే నైనిక కూడా సూపర్గా మాట్లాడుతుంది, ప్రేరణ కూడా బాగానే మాట్లాడుతుంది. ఈ 3 కంటెస్టెంట్స్ తప్ప హౌస్లో ఎవ్వరు పాయింట్ టు పాయింట్ మాట్లాడడం లేదు. ఏదో హౌస్లో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుగా వీళ్ళైతే హౌస్లో ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, హౌస్లో టాలెంటెడ్ ఉన్న వాళ్ళే కదా హౌస్లో ఉండాల్సింది. సీత అయితే హౌస్లో ఉండడానికి 100కి 100% అర్హురాలే. ఫ్రెండ్స్, ఈమెకైతే మీరు ఓటు వేయండి, మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈమె ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నది. ఈమెని మనందరం కలిసి సేవ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే సీత, పృథ్వీరాజ్, శేఖర్ భాష, నైనిక, ఆదిత్య ఓం ఈ 5 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది. అలాగే నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.